అరే షించాన్ ఇవరకే నువ్వు బోల్డ్ అని చాక్లెట్ తిన్నావురా, ఇప్పుడు మళ్ళీ చాక్లెట్ కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళి తేవాలరా? ఆ, నాకు అవన్నీ తెలియదు మామయ్య. పద వెళ్ళి మనం షాప్కి వెళ్ళి చాక్లెట్ కొనుకొచ్చుకుందాం. అబ్బా షించాను, అరే ఇవరకే నువ్వు బోల్డ్ అని తిన్నావురా, ఇంకా తిన్నావు అనుకో నీ పండ్లు పుచ్చిపోతాయి, అలాగే నీకు ఫుల్ కోల్డ్ కూడా అయ్యిందిరా. ఇంకా చాక్లెట్ తిన్నావనుకో రేపు ఫీవర్ కూడా వస్తుంది, మళ్ళీ నువ్వు స్కూల్ ఎగ్గొడతావు. కాబట్టి చెప్పేది వింటరా, చాక్లెట్లు వద్దురా. నాకు అవన్నీ తెలియదు మామయ్య. నేను ఎలాగైనా స్కూల్కి వెళ్తాను మామయ్య, కానీ నాకు ఇప్పుడైతే చాక్లెట్ ఇప్పించు మామయ్య. ఎలాగైనా నాకు ఇప్పుడు చాక్లెట్ అయితే తినాలనిపిస్తుంది. ప్లీజ్ మామయ్య ఇప్పించు మామయ్య. అబ్బా అరే షించాను, ఏంట్రా నీ గోలా, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. సరే ఇప్పుడైతే నీకు చాక్లెట్ ఇప్పిస్తా పద, కానీ రేపు మాత్రం స్కూల్ ఎగ్గొట్టాలా, అప్పుడు నీ అంత చూస్తా. అమ్మయ్య మొత్తానికి మామయ్య చాక్లెట్ అయితే ఇప్పిస్తున్నాడు. పిల్లలు మీరైతే తప్పకుండా వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి కింద కామెంట్లో చాక్లెట్ అని కామెంట్ చేసేయండి. యాహూ, మొత్తానికి మనమైతే చాక్లెట్ తినబోతున్నా. పిల్లలు మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటన్నది కింద కామెంట్ చేయండి. సో నా ఫేవరెట్ చాక్లెట్ ఏంటంటే నాది వచ్చేసి డైరీ మిల్క్. ఇప్పుడు చూడండి మామయ్య ఇక్కడ జలికిస్తా. చూసారా నేను ఎలా జంప్ చేశాను? ఇది పిల్లలు నా స్టైల్. నేను కార్ ఎక్కినానంటే ఈ విధంగా నా స్టైల్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి ఇంకా మామయ్య నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇక నాకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కుంటున్నా పిల్లలు. యాహూ. సరే సరే ఇప్పుడైతే సంతోషపడు, రేపు గినంగా నీకు ఫీవర్ కోల్డ్ రావాలా, అప్పుడు నేను చెప్తా నువ్వు స్కూల్కి వెళ్ళను, నాకు తలకాయ వస్తుంది, ఫీవర్ వచ్చిందని మాటలు చెప్పావో, సో అప్పుడు నీ అంత చూస్తాను రా. ఆగురా షించాన్. ఓకే పిల్లలు మొత్తానికైతే వచ్చేసాం అబ్బా. ఇదే అనమాట మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ అయితే. అరే షించాన్ పదరా ఇంకా లోపలికైతే వెళ్దాం. ఎక్కడ్రా వీడు షించాన్? రే ఎటెళ్ళావురా? ఓ ఎటు తిరుగుతున్నావు రా, ఆయన రోడ్ ఉంది జాగ్రత్తగా రా, లోపలికి వెళ్దాం. పిల్లలు ఇదే అనమాట నేనైతే రెగ్యులర్గా అయితే వచ్చే సూపర్ మార్కెట్ అయితే. ఫ్రాంకింగ్ భయ్యా వెల్కమ్ వెల్కమ్. పాజీ ఎలా ఉన్నావు, బాగున్నావా? అరే షించాన్ ఇంతకీ నీకు ఏ చాక్లెట్ కావాలరా? మామయ్య నాకు వచ్చేసి డైరీ మిల్క్ కావాలా. పాజీ మా షించాన్కి ఒక డైరీ మిల్క్ ఇయ్యో. ఇంకేంటి పాజీ అంతా బాగేనా? ఫ్రాంకిల్ భయ్యా అంతా బాగే భయ్యా, ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా? అబ్బా మా మామయ్య ఇంకా సోది మొదలు పెట్టాడంటే అర్ధ గంట అయినా వదలడు. సరే మనమైతే షాప్లో ఇంకా ఏమేమి ఉన్నాయన్నది ఒకసారి అయితే తినేది చూద్దాం. ఈ యాంటీ పిల్లలు ఇక్కడైతే చిప్స్ అయితే ఉన్నాయి. నాకైతే నచ్చలేండి చిప్స్ అయితే. అండ్ ఈ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఏంటి ఇవన్నీ ఓల్డ్ స్టాకా లేకుంటే కొత్త స్టాకా? ఈ పాజీ అంకుల్ అని వచ్చేసి అన్ని ఓల్డ్ స్టాకే పెడతారులేండి పిల్లలు. ఇక్కడేంటి బీర్లు ఉన్నాయి. ఓరి నాయన పాజీ అంకుల్ బీర్లు కూడా అమ్ముతాడా? ఏంటమ్మా ఇది? అరే యాంటీ పిల్లలు ఇక్కడ ఏంటి రింగ్ డోనట్సా? అరే యాంటీ పిల్లలు ఇక్కడేంటి మెరుపులు వస్తున్నాయి? నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ డోనట్స్ అయితే ఉన్నాయి కానీ ఈ మెరుపులేని పిల్లలు. అరే ఈ యాంటీ పిల్లలు నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం ఎవరు చూడట్లే కదా. సరే పిల్లలు ఇందులోంచి నేనైతే ఒకటి తీసుకొని అయితే తినేస్తా. అబ్బా ఏమన్నా టేస్టుందా? అరే ఏంటబ్బా ఇక్కడ ఇవరాక మెరుపులు వచ్చాయి, ఇప్పుడు చూస్తే మెరుపులు రావట్లేదు. ఇప్పుడు నేను తిన్న దాంట్లో కొంపదీసి మెరుపులతో ఉన్నది అదేనా డోనట్స్ నేను తిన్నానా? అమ్మ బాబోయ్. సర్లేండబ్బా నేనైతే తిన్నాను, అదైతే చాలా బాగుంది. సరే ఇంకా మామయ్య వచ్చే టైం అయింది, ఇక్కడ నిలబడతా. సరే పాజీ వెళ్ళొస్తాను. అరే షించాన్ ఇదిగోరా నీ ఫేవరెట్ డైరీ మిల్క్, ఇదిగో తీసుకో. ఇక పదరా షించాన్ మనమైతే వెళ్ళిపోదాం. పిల్లలు మొత్తానికైతే మన షించాన్ గడికైతే సో డైరీ మిల్క్ చాక్లెట్ అయితే కొనిచ్చేసాను. అరే షించాన్ కార్లో కూర్చుండి తినేసేయి సరేనా? ఓకే పిల్లలు ఇక లెట్స్ గోని మనమైతే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం అబ్బా. సో ఎందుకంటే నాకైతే అర్జెంట్గా అయితే ఒక పని ఉందన్నమాట. సో ఇక ఇంటికైతే వెళ్తున్నాను. అరే షించాన్ చాక్లెట్ తినుకుంటూ ఉండు. ఒక్క నిమిషం అబ్బా, నేనైతే ఒకటి మర్చిపోయాను. సో ఇదే వేలో మనమైతే ఒక క్లయింట్ని అయితే కలవాల్సి అయితే ఉంది. సో కాబట్టి ఇంకా అతనైతే కలిసి అయితే వద్దాం రా షించాన్. మామయ్య చాక్లెట్ మాత్రం చాలా బాగుంది మామయ్య, చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది మామయ్య, నాకైతే బాగా నచ్చింది. ఓరి నాయన ఇదేంట్రా బాబు, అర్జెంట్ సుస్సు అయితే వస్తుంది. సర్లేండి ఇక్కడైతే పక్కనైతే ఆపేద్దాం అబ్బా. అమ్మ బాబోయ్ అసలు ఆగట్లేదు. ఒక్క నిమిషం అమ్మయ్య, మొత్తానికైతే బండి అయితే పక్కన ఆపేసాను. ఒరే షించాన్ నాకైతే సుస్సు వస్తుంది, నీకు వస్తే రా సరేనా? అమ్మ బాబాయ్ తొందరగా వెళ్ళాలా. ఇక్కడైతే పోసేద్దాం అబ్బాయి, ఎవరు లేరు. అమ్మయ్య ఎంత హాయిగా ఉందో పిల్లలు సుస్సు పోస్తుంటాయి. అమ్మయ్య ఆహా ఆహా అమ్మయ్య మొత్తానికైతే అయిపోయింది అబ్బా. లెట్స్ గో ఇంకా వెళ్ళిపోదాం. ఒరే నాయనో ఇదేంటి షించాన్ గాడు ఇంత భారీగా మారిపోయారు. వారి నాయనో నేను నమ్మలేకపోతున్నాను. ఏంట్రా షించాన్? ఏంటి పిల్లలు ఇది అసలు నాకు ఏం అర్థమైతలేదు. ఇది కలరా లేకుంటే నిజమా?
ఓరి నాయనో పిల్లలు ఇది వచ్చేసి నిజమే అబ్బా. అరే ఇదంటే పిల్లలు కింద ఇన్ని చీమలు కనిపిస్తున్నాయి. ఈ యాంటీ ఇవన్నీ చిన్న టాయ్స్ కార్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒరే నాయన ఏంటిది పిల్లలు, నేను ఇంత భారీగా మారిపోయాను. ఏంటిది అసలు నేను నమ్మలేకపోతున్నానబ్బా. ఒరే నాయన చూసారా నా ఆకారం ఏంటి ఇంత భారీగా మారిపోయింది. ఒరే నాయన నేను కార్ని టచ్ చేస్తే చాలు అది మాత్రం చాలా పైకి ఎగిరిపోతుంది. ఒరే నాయన పిల్లలు నేనేంటి ఇంత జాయింట్ గా మారిపోయాను. కంపనీసి నాకు ఏదైనా జాయింట్ పవర్స్ వచ్చాయా? ఏంటబ్బా నాకైతే చాలా అంటే చాలా పవర్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అలాగే నేను చాలా భారీగా అయితే మారిపోయాను. అరే ఇదేదో భలే ఉంది, నేను వెంటనే సిటీకి వెళ్తాను. అరే యార్ ఏమన్నా ఉందా పిల్లలు? అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నేను అడిగేస్తే చాలు భూకంపం అయితే వస్తుంది. అరే ఇది మాత్రం భలే ఉంది పిల్లలు, నాకైతే బాగా నచ్చింది. ఇక ఈ లాస్ అంట సిటీలో నేనే కింగ్ పిల్లలు. ఇక నాకు నచ్చింది తినచ్చు, నేను ఏదైనా చేయొచ్చు. పిల్లలు నాకైతే ఇది బతిగా నచ్చింది. నాకైతే చాలా జాలిగా అవుతుంది పిల్లలు. మరి నాయన చూసారా నేను ఎలా జంప్ చేశానో? ఇక్కడ చూసారా కార్లన్నీ కూడా ఎలా ఎగిరిపోతున్నాయో? నేను నడుస్తే చాలు పిల్లలు అన్ని కూడా గాల్లో ఎగిరిపోతున్నాయి. నేను చూసారా ఈ బిల్డింగ్ అంతా హైట్ ఉన్నాను. ఇప్పుడు చూసారా ఎలా దూకాను. కానీ పిల్లలు నాకు వచ్చేసి ఈ జాయింట్ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయంటారు? ఏంటబ్బా పోలీసులు వచ్చారు. ఒరే నాయన నేను ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోతాను, లేకుంటే నన్ను బొక్కలు వేస్తారు. ఒక్క నిమిషం ఉండండి. అరే పిల్లలు నేను మర్చిపోయాను. ఇప్పుడు నాకు చాలా అంటే చాలా పవర్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు జాయింట్ గా మారిపోయాను కాబట్టి పోలీసులు కూడా నన్ను చూసి భయపడతారు. ఇక నన్ను ఎవరు ఏమి చేయలేరు. భలే భలే ఏంటి పోలీస్ అంకుల్ మీరు నన్నే అటాక్ చేస్తారా? ఇదిగోండి ఇప్పుడు చూడండి నా యొక్క సూపర్ పవర్స్. ఎక్కడున్నారు మీరు? ఇదిగోండి పిల్లలు అందరు కూడా నాకు చేసి చీమలా కనిపిస్తున్నారు. ఇదిగో చూసారా ఎలా ఎగిరిపోయారు. అరే నాయన అంటే నేను ఇలా బ్యాక్ వచ్చాను. సరేలేండి ఇప్పుడు చూడండి పోలీస్ అంకుల్ నా పైన అటాక్ చేస్తారా? ఎక్కడ? ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి. చూసారా పిల్లలు నేను ఒకే దెబ్బ చేస్తే అందరూ కూడా గాల్లో ఎగిరిపోతున్నారు. ఇదిగోండి చాయ్. ఇప్పుడు చూడండి డిషం. ఓరి నాయన చూసారా పిల్లలు ఎలా అసలు గాల్లో ఎగిరిపోతున్నాయప్ప. ఇది మాత్రం భలేగా ఉంది పిల్లలు. అసలు నాకు ఎలా వచ్చాయి పిల్లలు పవర్స్? నాకైతే ఏం అర్థం అవట్లేదు. నాకు ఇప్పుడే అర్థమవుతుంది పిల్లలు. నేను వచ్చేసి ఆ సూపర్ మార్కెట్లో ఒక డోనట్ అయితే తిన్నాను కదా. సో అందులో వచ్చేసి అన్ని ఏదో సంథింగ్ మెరుపులు అయితే వచ్చింది కదా. మేబీ దాన్ని తినడం వల్ల నేనైతే ఇంత పెద్దగా మారిపోయానని అనుకుంటున్నాను. ఏమో పిల్లలు కానీ ఇది మాత్రం చాలా జాలీగా ఉంది అండ్ భలేగా ఉంది పిల్లలు. ఇప్పుడు ఇక ఈ లాస్ అండర్ సిటీలో నేనే కింగ్. మనల్ని ఇంకా ఆపేటోడే లేడు పిల్లలు. ఈ జాయింట్ సూపర్ పవర్స్ మాత్రం భలేగా ఉన్నాయి పిల్లలు. అరే ఇదేంటి పిల్లలు అసలు నేను నమ్మలేకపోతున్నాను. మన షించన్ గాడు ఒకేసారి ఇంత భారీగా మారిపోయాడు. అరే యార్ ఇప్పుడు నేను ఏం చేయాలి? అరే ఇంతకీ నా కార్ ఏది? ఒరే నాయన వాడు నా కార్ని తొక్కేశాడు అనుకుంటా. అది మాత్రం ఎన్నో గాల్లో ఎగిరిపోయింది. కానీ పిల్లలు అసలు షించాన్ ఇంతకీ ఎలా మారాడబ్బా నాకైతే అర్థం అవ్వట్లేదు. వాడు పొద్దునైతే ఏం తినలేదు కానీ వాడు వచ్చేసి సూపర్ మార్కెట్లో అయితే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి మాత్రమే తిన్నాడు. కొంపదీసి ఆ చాక్లెట్ తినడం వల్ల షించన్ గడైతే భారీగా మారిపోయాడు అంటారా? అసలు నాకైతే ఏం అర్థమవుతలేదు అబ్బా. సరేలేండి పిల్లలు ఇప్పుడైతే వెంటనైతే ఆ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి వాడిని తడుగుతాను. అసలు ఆ డైరీ మిల్క్ చాక్లెట్లో వాడు ఏం కలిపాడు, మన షించన్ గడ అసలు అంత భారీగా మారడానికి కారణం ఏమేంటి అన్నది. పిల్లలు మీకేమైనా తెలిస్తే మాత్రం అందరు కింద కామెంట్లు అయితే చెప్పండి. అసలు షించాన్ అంత భారీగా మారడానికి కారణం ఏంటన్నది. సో ఇప్పుడైతే నేను ఇంకా ఆ సూపర్ మార్కెట్ అయితే ఫాస్ట్గా వెళ్తానబ్బా. నాకు తెలిసి పొద్దున నుంచి వెళ్తే షించాన్ గడైతే ఏం తినలేడబ్బా. సో వాడు పొద్దున కావాల్సింది ఏంటంటే సో వాడైతే ఒక చాక్లెట్ కోసం అయితే పొద్దున చాలా ఏడ్చాడు. సో దానివల్ల నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి వాడికైతే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే కొనిచ్చానబ్బా అంతే. కానీ ఇప్పుడు వాడు ఒకేసారి అంత భారీగా ఎలా మారాడని నాకైతే అసలు ఏం అర్థం అవుతలేదబ్బా. సరేనబ్బా ఇప్పుడు మొత్తానికైతే నేను ఇంకా ఈ సూపర్ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను. అసలే ఆ చాక్లెట్లో వాడు ఏం కలిపాడు, మన షించాన్ ఎందుకు అలా మారాడన్నది వాడిని గట్టిగా అయితే అడుగుతానబ్బా. ఓకే మొత్తానికైతే వచ్చేసాను. ఉండండి ఇప్పుడైతే ఒక గన్ అయితే తీసుకుంటానబ్బా. ఓకే ఉన్నాడా వీడింతకి? యాంటీ ఫ్రాంక్లిన్ మళ్ళీ వచ్చావు, ఏమైనా సమస్య? అరే మర్యాదగా చెప్పు మా షించాన్ తిన్న చాక్లెట్లో ఏం కలిపావో? అరే నీకేం చెప్పాలరా బొక్క, నేనెందుకు కలుపుతా చాక్లెట్లు? అరే మర్యాదగా చెప్పు లేదంటే ఈ గన్తో
నేను షూట్ చేస్తా. అరే ఫ్రాంకిల్ భయ్యా, అసలు నేను నన్ను ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు రెగ్యులర్గా వచ్చే కస్టమర్వి, నేనెందుకు అలా చేస్తాను ఫ్రాంకిల్ భయ్యా? అసలు నేను ఏం కలపలేదు భయ్యా. అరే వీడు చెప్పేది కూడా నిజమే పిల్లలు, ఎందుకంటే రెగ్యులర్గా మేము వచ్చేసి ఈ సూపర్ మార్కెట్కి వస్తాము. కానీ అసలు నాకైతే ఏం అర్థమవుతలేదు, ఇతను చెప్పేదంతా నిజమే అబ్బా. అసలు ఇతన్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ అతనైతే అలాంటి పనులు అయితే ఏం చేయడు. అరే ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా, నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు, బుర్ర మొత్తం పాడైపోతుంది. ఓకే పిల్లలు, మొత్తానికైతే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నేను వెంటనే లెస్టర్ గారి దగ్గరికి అయితే వెళ్తాను. సో ఎందుకంటే లెస్టర్ అయితే మనకి ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అబ్బా. కాబట్టి సో ఇదంతా జరిగిన విషయం మన లెస్టర్ గారికి అయితే చెప్తాను. సో వాడు వచ్చేసి మనకి ఏదో ఒక హెల్ప్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లెట్స్ గోని పిల్లలు, ఫాస్ట్ అయితే ఇంకా నేను లెస్టర్ దగ్గరికి అయితే వెళ్తాను అబ్బా. అసలు ఏంటబ్బా పిల్లలు, మన షించాన్ అంత భారీగా ఎలా మారాడు అన్నది నాకైతే ఇంకా కూడా అసలు మైండ్లోనే తిరుగుతుంది పిల్లలు. ఓకే పిల్లలు, మొత్తానికైతే లెస్టర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఓకే లెస్టర్ అయితే ఆల్రెడీ బయటనే ఉన్నాడు పిల్లలు. మేబీ లెస్టర్ అయితే ఎక్కడికే వెళ్తున్నట్టున్నాడు. లెస్టర్, ఎలాగైనా నువ్వు నాకు హెల్ప్ చేయాలా? అరే అరే ఫ్రాంక్లిన్, ఏం జరిగింది? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? లెస్టర్, అయితే మన షించాన్ గాడు ఒకేసారిగా భారీగా మారిపోయాడు. అందుకే నేను కంగారు పడుతున్నాడు. అసలు ఇంతకీ ఆడు ఎలా మారాడని నాకైతే ఏం అర్థమవుతలేదు. లెస్టర్, ఎలాగైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలా? ఏంటి, మన షించాన్ గాడు అలా భారీగా మారిపోయాడా? ఇంతకీ ఎలా మారాడు? అదే లెస్టర్, నాకు అర్థం అవ్వట్లేదు. వాడు పొద్దున చాక్లెట్ అని బాగా గోల చేస్తే వాడికి సూపర్ మార్కెట్లో ఒక చాక్లెట్ అయితే ఇప్పించాను. అంతే, తర్వాత నేను సుస్సు వస్తుందని పక్కన బండ ఆపి నేను సుస్సు పోస్తుంటే వాడు ఒకేసారికి భారీగా మారిపోయాడు. అసలు ఎలా మారాడని నాకు అర్థం అవుతలేదు లెస్టర్. ప్లీజ్ లెస్టర్, నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలా? సరే సరే ఫ్రాంక్లిన్, నువ్వు కంగారు పడకు. నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ అయితే ఉన్నాడు, మనం వెంటనే అతని దగ్గరికి వెళ్దాం. అతను మనకి ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రాంక్లిన్, సరేనా? సరే పదండి లెస్టర్, తొందరగా మనం ఆ సైంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్దాం. పిల్లలు, మనకైతే ఇప్పుడు లెస్టర్ అయితే హెల్ప్ చేస్తున్నాడు అబ్బా. ఏంటంటే అతనికి తెలిసిన ఒక సైంటిస్ట్ అయితే ఉన్నాడంట. సో కాబట్టి ఇక మేము అక్కడికైతే వెళ్తున్నాం. అతనైతే మాకు ఏదైనా హెల్ప్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఏంటి పిల్లలు, అసలు మనకి ఏం అర్థమవుతలేదు అబ్బా. అసలు ఈరోజు అసలు మా మొత్తం బ్యాడ్ లక్ అనమాట. ఏంటో ఏమో, షించాన్ గాడు మార్నింగ్ ఏడ్చాడు. సో ఇప్పుడు వచ్చేసి వానికైతే ఇలా జరిగింది పిల్లలు. నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు, బుర్ర మాత్రం పగిలిపోతుందబ్బా. సో ఇప్పుడైతే మనకు లెస్టర్ అయితే ఒక హెల్ప్ అయితే చేస్తున్నాడు. సర్లేండి, ఇప్పుడైతే మనం ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకా ఫాస్ట్గా అయితే. తొందరగా రా ఫ్రాంక్లిన్, మొత్తానికైతే వచ్చేసాం. ఈ యొక్క బంకర్లోనే నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ అయితే ఉన్నాడు. అతను మనకు తప్పకుండా అయితే హెల్ప్ చేస్తాడు. ఇదిగో చెప్పాను కదా, ఇక్కడే ఉన్నాడు ఆ సైంటిస్టు. సైంటిస్టు, నువ్వు అర్జెంటుగా నాకైతే ఒక హెల్ప్ చేయాలా? ఏంటి లెస్టర్, ఇలా వచ్చావు? ఏంటి ఇంతకీ హెల్ప్ ఏంటో చెప్పండి. అయితే మా షించాను ఒకేసారిగా భారీగా మారిపోయాడు. అది మీ పిల్లాడేనా? నేను ఇంతకు ముందే న్యూస్లో చూశాను. ఒకేసారి అంత భారీగా ఎలా మారాడు? అదే అర్థమవుతలేదు సైంటిస్టు. నువ్వు ఎలాగైనా దానికి సంబంధించిన ఏదైనా యాంటీడోస్ అయితే కనిపెట్టి వెంటనే ఇచ్చామనుకో, ఆ షించాన్ అయితే మామూలుగా అయితే మార్చేసుకుంటాం. లెస్టర్ చెప్పింది అర్థమైంది. సో నేను ఇప్పుడే అతని గురించి మొత్తం నేను పరిశీలిస్తున్నాను. సో నాకు ఒక 10 minutes అయితే ఇవ్వండి, నేను వెంటనే దానికైతే ఒక యాంటీడోస్ అయితే కనిపెడతానబ్బా. సరేనా? నేను ఎలాగైనా మీ షించాన్ని ఎప్పటి నార్మల్ రూపంలోకి అయితే మార్చడానికైతే నేను 100% అయితే నా ఎఫెక్ట్స్ అయితే పెడతాను. ఎందుకంటే మీరు నాకు ఎంతో సార్లు హెల్ప్ చేశారు లెస్టర్. కాబట్టి నేనైతే ఇప్పుడు వెంటనే మీకు ఒక 10 నిమిషాలు అయితే ఆ యాంటీడోస్ అయితే నేను తయారు చేసి ఇస్తాను. మీరు ఇక్కడే ఉండండి, సరేనా? సైంటిస్టు, త్వరగా చేయండి, ఎందుకంటే మాకు అసలు టైమే లేదు. ఇంతకే ఆ షించాన్ గడి ఎక్కడికి వెళ్ళాడు, అసలు మా సిటీని ఏం చేస్తాడో అర్థం అవ్వట్లేదు. సైంటిస్టు, త్వరగా చేయండి. సరే లెస్టర్, మీరు కంగారు పడకండి. నేను ఇప్పుడే యాంటీడోస్ అయితే కనిపెట్టి మీకు తీసుకొస్తాను. లెస్టర్, ఇతను మనకు హెల్ప్ చేస్తాడు కదా? అరే ఫ్రాంక్లిన్, నువ్వు కంగారు పడకు. ఈ సైంటిస్ట్ మనకు తప్పకుండా అయితే హెల్ప్ చేస్తాడు, ఎందుకంటే నేను ఇతనికి ఎన్నోసార్లు హెల్ప్ చేశాను కాబట్టి. సో నా మీద ఉన్న గౌరవంతో నాకు ఎలాగైనా యాంటీడోస్ అయితే కనిపెడతాడు. ఫ్రాంక్లిన్, నువ్వు అస్సలు కంగారు పడకు. సరే లెస్టర్, పిల్లలు మీరైతే తప్పకుండా ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టి అందరి కామెంట్లు అయితే షించాన్ నార్మల్గా మారిపోవాలని అందరికి కామెంట్ చేయండి పిల్లలు. లెస్టర్, అసలు ఈ సైంటిస్ట్ ఒక్కడే ఈ సీక్రెట్ బంకర్లో ఏం చేస్తున్నాడు అబ్బా? సరేలేండి, ఏం చేసేయండి, మనకైతే యాంటీడోస్ కనిపెడితే చాలు. మన షించాన్ గాడు ఎప్పట్లాగైతే మారిపోతారు లెస్టర్. అదొకటి చేస్తే మనము అతనికి ఎప్పుడు రుణపడైతే ఉంటాను.
ఇదిగోండి వచ్చేసా. మొత్తానికి యాంటీడోస్ అయితే కనిపెట్టాను లెస్టర్ అండ్ ఫ్రాంక్లిన్. ఇదిగో ఇది తీసుకొని వెళ్ళి నువ్వు షించాన్ పైన అయితే ఈ యొక్క యాంటీడోస్ ని ప్రయోగించు. అప్పుడు షించాన్ నార్మల్ రూపంలోకి అయితే వచ్చేస్తారు. మీరు అర్జెంటుగా వెళ్ళండి, వెంటనే వెళ్ళి షించాన్ని కాపాడండి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సైంటిస్టు. మిమ్మల్ని అయితే నేను మళ్ళీ కలుస్తాను. లెస్టర్ పదండి, మనమైతే తొందరగా వెళ్ళి షించాన్ అయితే కాపాడాలా. ఇక పిల్లలు మన షించాన్ గారిని అయితే కాపాడుకోవడానికి వెళ్తున్నాను. ఎలాగైనా మన షించాన్ని నేను కాపాడుకోవాలా. పిల్లలు ఇక నేనైతే షించాన్ అయితే వెతకడం అయితే మొదలు పెట్టాను. ఇక షించాన్ గాడైతే ఎక్కడికి వెళ్ళాడన్న నాకైతే అర్థమవుతలేదు పిల్లలు. సో నాకు తెలిసి వాడు వచ్చేసి సిటీ మధ్యలోనే ఉంటాడు అబ్బా. ఎందుకంటే వాడికి ఇష్టమైన బర్గర్లు కానీ చాక్లెట్స్ కానీ అన్ని కూడా షాప్లలో ఉంటాయి కాబట్టి ఆడైతే తినుకుంటూ అక్కడే ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి పిల్లలు నేనైతే ఇంకా వెంటనే అయితే సిటీ మధ్యలోకి వెళ్ళి వాడిని కనిపెట్టి ఎలాగైనా ఈ యొక్క యాంటీడోస్ అనేది వాడిపైన అయితే ప్రయోగం చేయాలప్పా. లెస్టర్ మీకైతే ముందుకైతే చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చెప్పిన వెంటనే నువ్వైతే నాకు ఇంత పెద్ద హెల్ప్ చేస్తావు అని నేనైతే కల్లో కూడా ఊహించలేను. చాలా అంటే చాలా థ్యాంక్ యూ లెస్టర్. ఫ్రాంక్లిన్ ఇంత దానికి థ్యాంక్ యూ ఎందుకు, నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. నేను నీకు ఈ ఒక చిన్న హెల్ప్ చేయలేనా? ఎలాగైనా మనం ఈ షించాన్ని కాపాడి షించాన్ని ఎప్పటికీ నార్మల్ రూపంలోకి మారుద్దాం. నువ్వు అస్సలు కంగార పడకు. ఓకే లెస్టర్, మనం ఎలాగైనా షించాన్ అయితే కాపాడాలా. పిల్లలు మొత్తానికైతే సిటీ మొత్తం అయితే గాలిస్తున్నాం. అయినా నాకైతే షించాన్ గాడైతే ఎక్కడ కనిపించట్లేదబ్బా. షించాన్ అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఓకే ఇక్కడైనా ఉండాలా. ఇంకా మొత్తం సిటీ మొత్తం అయితే తిరుగుతున్నాను పిల్లలు. అదిగోండి పిల్లలు, మొత్తానికైతే షించాన్ అయితే కనిపించాడా అబ్బా. అదే నాయను ఏంటి షించాన్గా డ్యాన్స్ వేస్తున్నాడా? అసలు ఏం అర్థమవుతలేదు. సర్లేండి అబ్బా, వెంటనే అయితే నా యొక్క కార్ని అయితే పక్కన ఆపేశాను. ఓకే ఇంకా మనకు ఆ సైంటిస్ట్ ఇచ్చిన యాంటీడోస్ అయితే వాడిపైన అయితే వేసేస్తాను. ఇదిగోండి మొత్తానికైతే వాడిపైన అయితే వేసాను. ఇదిగోండి పిల్లలు, యాంటీడోస్ పని చేస్తుంది. మొత్తానికి మన షించాన్ గాడు నార్మల్ రూపంలోకి మారిపోయాడు. అరే షించాన్ షించాన్ పిల్లలు చూసారా? మొత్తానికి మన షించాన్ గాడు నార్మల్ రూపంలోకి మారిపోయాడు. మామయ్య వచ్చేసావా? ఏంటి మామయ్య అసలు ఏం జరిగింది? నాకైతే ఏం గుర్తుకులేదు మామయ్య. లెస్టర్ చూడండి, మన షించాన్ గాడు నార్మల్ రూపంలోకి మారిపోయాడు. అమ్మయ్య పిల్లలు, మొత్తానికి మన షించాన్ అయితే నార్మల్ రూపంలోకి అయితే మారిపోయాడప్పా. సో ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉంది. అలాగే లెస్టర్ మీకైతే చాలా థ్యాంక్ యూ. అలాగే ఆ సైంటిస్ట్ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వల్లనే మన షించాన్ గాడు అయితే నార్మల్గా అయితే మారిపోయాడు. సర్లేంటి లెస్టర్ గారు, అలాగే షించాన్ పదండ్రా, ఇంకా మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. సో పిల్లలు ఫైనలీ అబ్బా మన షించాన్ గాడు నార్మల్గా అయితే మారిపోయాడు. సో అండ్ ఇంకోటి ఏంటంటే అసలు షించాన్ గానికి అయితే ఏం గుర్తు లేదంట. సో వాడైతే మొత్తం ఏం జరిగిందనేది వానికైతే అసలు ఏం గుర్తు లేదంటున్నాడు. ఎనివే పిల్లలు, ఫైనలీ మన షించాన్ గానికి అయితే మన నార్మల్ రూపంలోకి అయితే మారిపోయాడు. సో షించాన్ గానికి అయితే ఏం అవ్వలేదబ్బా. సో కాబట్టి ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అవుతుందన్నమాట. సో పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అండ్ ప్రతి ఒక్కరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి అబ్బా. సో అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. సో ఇక దీనికి పార్ట్ 2 కావాలంటే మాత్రం అందరు కామెంట్ చేయండి. సో పార్ట్ 2 కావాలంటే మాత్రం దీనికి పార్ట్ 2 వీడియో కూడా అయితే ఉంటుంది అనమాట. సర్లేండి పిల్లలు, మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.